ఎప్పటినుంచో ఎప్పటినుంచో మనం మిడిల్ క్లాస్లో ఎందుకుంటానో తెలుసా? ఏదైనా చేద్దామంటే ఎవరన్నా చూసి ఏమనుకుంటారో అని భయం. అది మనకు చేయొద్దో చేయరాదు, మన దగ్గర పైసలు లేకపోయి అది ఎట్లా మొదలుపెట్టుడో ఎట్లా చేసుడు ఇన్ని డౌట్ల మధ్య మా సారాయే. సారేమో ఇంటికి అన్ని పంపిస్తాడు, వాళ్ళతో వీళ్ళతో వర్కర్స్ పెట్టి పనులు చేపిస్తాడు. ఇంట్లో చూస్తేనేమో ఏమున్నాయో ఏం లేవో మాకెరక. ఏదన్నా చేద్దామని అంటే మిషన్ కుట్టుడు ఒకటి వస్తుంది. మిషన్ కుడదామంటే గిరాకీ వస్తుందా? రారు. గిరాకీ వచ్చినా రాక వస్తే గజ 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 అనుకుంటా కుట్టే వరకు అది ఏదో ఒక తప్పు పోతే ఆర్చిన ఒక్కరు కూడా రాకుండా పోతారు. ఏడుకన్నా పోయి ఇడ్లీలు దోశలు అవి మంచిగా చేస్తాయి కదా మనకి. ఇంట్లో టిఫిన్ చేసినట్టు బయట కూడా చేద్దామని అంటే మేడం ఇడ్లీలు అమ్ముతుంది మేడం ఇడ్లీలు అమ్ముతుంది, మేడం మంచిగానే చేస్తుంది ఇడ్లీలు అని అంటారు. కూరగాయలు అమ్ముదామంటే మేడం కూరగాయలు అమ్ముతుంది కదా సార్, మేడం ఇవాళ ఎందుకు రాలేదు సార్ కూరగాయలు అమ్మనికి అని అడుగుతారు. ఊరి అమ్మాయి ఎట్లరా? మంచిగా చేద్దామంటేనేమో చదువు బాగా రావన్నాయి, ఇక సార్ పెళ్ళా అంటే మరి ఇంత పెట్టుబడి ఉండన్నాయి. పెట్టుబడి పెట్టి చేద్దామంటే మరి పెట్టింది వస్తుందా మళ్ళీ పోతుందా అని అదొక బాధ. ఎన్ని బాధలకి వెళ్ళి మిడిల్ క్లాస్ నుంచి బయటపడి ఎట్లా ఏంది ఇట్లా బయటపడు. అందుకే మనం ఇట్లుంటాను. ఒక్కలు చేస్తే నలుగురం తింటాం. మాకు చేద్దామని లోపల ఎంత ఉన్నా కూడా గడప దాట భయం. అందుకోసం ఇక్కడనే ఉంటాను. ఇంకంతే, చెయ్యండి.